హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ఈరోజు ముందుగా మనం తెలుగులోని వ్యాకరణం ఆల్రెడీ మనం 3-4 వీడియోస్ అయిపోయినాయి. నెక్స్ట్ తెలుగు వ్యాకరణకు సంబంధించి సందులు కంటిన్యూషన్ ఉంటుంది చూడండి. ఈరోజు మనం చెప్పుకునే సంధి త్రిక సంధి. త్రిక సంధి అంటే 3 అని అర్థం. 3 అంటే 3 అని అర్థం. ఆ 3 ఏంటో చూద్దాం. ఆ, ఈ, ఏ. ఈ మూడింటిని త్రికములు అంటారు. త్రికములు అంటారు. త్రికములు అంటారు. మన ఫస్ట్ సూత్రం కూడా అదే. ఆ, ఈ, ఏ సర్వనామములు త్రికములు అనమాట. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళముగానకు. ద్విత్వము అంటే ఏంటి? కాకి కావత్తు వస్తే ద్విత్వం అనమాట. అంటే ఒక హల్లుకి అదే హల్లు వస్తే అది ద్విత్వం. గాకి గావత్తు, చాకి చావత్తు, జాకి జావత్తు, ఈ విధంగా వస్తే ద్విత్వం అనమాట. ద్విరుక్తం బగు, ద్విరుక్తము అన్నా సరే ద్విత్వం అనమాట. ద్విరుక్తం అన్నా ద్విత్వమే అని అర్థం. ద్విరుక్తంబగు హల్లు పరమైనప్పుడు ఆచికమున దీర్ఘమునకు హ్రస్వంబగు. దీర్ఘమునకు హ్రస్వం అంటే ఇది గాకు దీర్ఘమిస్తే గాకి గా, కాకు దీర్ఘమిస్తే కాకి కా అనమాట. చీకి చా, ఏదైనా ఉండండి, చీకి దీర్ఘమిస్తే చీకి చా అనమాట. ఆ విధంగా దీర్ఘాలన్నీ హ్రస్వాలుగా మారుతాయి. ఏ విధంగా చూద్దాం. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎగ్జాంపుల్ చూడండి. అక్కన్య అని ఉంది. అక్కన్య అనే ఉన్నదాన్ని మనం ఏ విధంగా రాసుకుంటాం చూడండి. ఆ, ఈ, ఏ సర్వనామాలు త్రికములు అన్నాం. అంటే ఇక్కడ అక్కన్య అని మనం ఈ విధంగా విడదీసుకుంటాం. ఆ ప్లస్ కన్యాగా విడదీసుకుంటాం. ఎందుకంటే త్రికాలు కాబట్టి ఇలానే దీర్ఘం ఇచ్చి విడదీసుకోవాలి. ఇక్కడ చూడండి, త్రికంబు మీది, ఇది త్రికమే కదా. ఆ అనేది త్రికమే కదా. త్రికంబు మీది అసంయుక్త, ఇది అసంయుక్త అనమాట. ఈ అసంయుక్త హల్లునకు ద్విత్వం వస్తుంది. అంటే ఇక కాకి కావత్తు వస్తుంది. కాకి కావత్తు వస్తే ఏమైంది చూడండి, అక్కన్య అయింది. ఓకేనా. తర్వాత మూడో సూత్రం చూడండి. ద్విరుక్తంబగు హల్లు పరమైనప్పుడు, దురుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికమున, ఇక్కడ ఉన్నటువంటి ఆచ్చికమున దీర్ఘానికి ఏమవుతుంది? హ్రస్వం వస్తుంది. ఇక్కడ ఆకు దీర్ఘం ఇస్తే ఆ అనేది దీర్ఘం అయితే హ్రస్వం ఏంటి? ఆ. ఆ విధంగా ఇక్కడ చూడండి, ఆ ప్లస్ కన్య, ఆ ప్లస్ కన్య ఏమైంది? అక్కన్య అయింది. చూసారా ఎంత ఈజీగా ఉందో. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కాలము అని ఉంది. దీన్ని త్రికసంధి కాబట్టి దీర్ఘం రెండో ఈగా విడదీసుకుంటాం. ఈ ప్లస్ కాలముగా విడదీసుకుంటాం. ఈ ప్లస్ కాలముగా విడదీసుకుంటాం. ఈ ప్లస్ కాలముగా విడదీసుకుంటాం. ఆ, ఈ, ఏ సర్వనామములు త్రికములు, త్రికం వచ్చింది. త్రికంబు మీది, ఇక్కడ ఉన్నటువంటి త్రికము మీద అసంయుక్త హల్లునకు ద్విత్వం రావాలి. అంటే ఏం రావాలి? ఈ ప్లస్ కాకు దీర్ఘం ఇస్తే కాకి కావత్తు వచ్చి లము అయింది. తర్వాత మూడో సూత్రం ప్రకారం దీనికి ముందున్నటువంటి ఈ దీర్ఘం ఉంది చూసారా, ఈ దీర్ఘం దగ్గర హ్రస్వం వచ్చి ఇక్కాలముగా మారింది. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, ఎల్లోకము అని ఉంది. ఎల్లోకం అంటే మనం దీర్ఘం పెట్టుకోవాలి. ఏ ప్లస్ లోకము అయింది. మనకి ఆ, ఈ, ఏ సర్వనామములు త్రికం ద్వారా త్రికం వచ్చేసింది. త్రికంబు మీది అసంయుక్త హల్లునికి, అంటే లో ఉంది చూసారా, ఆ లో ఏమైంది? ఏ ప్లస్ లోకి లావతి వచ్చి చేరిద్ది అనమాట. లావతి వచ్చి ద్విత్వం వచ్చి చేరి లోకము అయింది. తర్వాత చూడండి, దీని ముందున్నటువంటి అక్షరము దీర్ఘాక్షరం. ఇది ఏ కదా, ఇది ఏ, ఆ తర్వాత ఏ, ఇది దీర్ఘం, ఇది దీర్ఘం, ఇది దాని ముందు ఉన్నటువంటి అక్షరం ఇది హ్రస్వం, ఇది హ్రస్వం అనమాట. మనకేం రావాలి? హ్రస్వం రావాలి. హ్రస్వం రావాలి కాబట్టి ఎల్లోకము అని ఏర్పడిద్ది అనమాట. చూసారా, ఇది మీరు చేయాలన్నమాట. అయ్యస్వము ఉంది కదా, అది మీరు హోంవర్క్ అనమాట. అది మీరు హోంవర్క్ చేయాలి. నెక్స్ట్ చూడండి, లు, లా, నా, లా సంధి. ఇది కూడా చాలా ఈజీ అనమాట. ఈజీగా గుర్తుపట్టవచ్చు. కాకపోతే దీనికి చెప్తూ వెళ్దాం. లు, లా, నా, లు పరమైనప్పుడు అంటే మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో మీరు బాగా గమనిస్తే గ్రంథాలు, స్థలాలు, దినాలు, పట్టణాలు, కాలాలు, మ్యాక్సిమం ఈ లు అనే అక్షరం వచ్చిందనమాట. లులనాలు పరమైనప్పుడు మూవర్ణం లోపం, ము అనే అక్షరం లోపం అయ్యిద్ది అనమాట. దానికి ముందున్నటువంటి దీర్ఘం హ్రస్వం అయింది అనమాట. స్వరమునకు దీర్ఘంబు విభాషణకు, అంటే దీర్ఘం వచ్చింది అనమాట. ఏ విధంగా నేను చెబుతాను చూడండి. గ్రంథము ప్లస్ లు ఉంది ఇక్కడ. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది పూర్వపదం సంధిలో, ఇది పరపదం. ఇక్కడ మనకి లు, లా, నాలు పరమైనప్పుడు, అంటే ఇక్కడ లు కానీ, లా కానీ, నా కానీ రావాలన్నమాట. లు, లా, నాలు పరమైనప్పుడు మువర్ణకము లోపం. ఇక్కడ ఈ ము అనేది లోపించిపోద్ది. ఈ ము అనేది లోపించి ఏ విధమవుతుంది? గ్రంథ
ప్లస్ లు అయింది. మువర్ణం లోపించి తత్పూర్వ స్వరమునకు అంటే దీని ముందున్నటువంటి అక్షరానికి ఏమొస్తుంది? దీర్ఘం వస్తుంది. అప్పుడేమైంది? గ్రంథ కాస్త గ్రంథ దీర్ఘం అయ్యి ఆల్రెడీ ఇక్కడ లు ఉంది కాబట్టి గ్రంథాలు. ఇది ఇక్కడ కూడా అంతే. ఇది కూడా చూడండి, దీన్ని ఏ విధంగా కూడా తీసుకుంటాం? దినము ప్లస్ లూగా విడ తీసుకుంటాం. ఇక్కడ లూలానాలు పరమైనప్పుడు ఇక్కడ లు పరమైపోయింది. దాని ముందు ఉన్నటువంటి ము అనేది లోపించిద్ది. లోపించినప్పుడు ఏమైద్ది? దిన ప్లస్ లు అయింది. లోపించిన తర్వాత తత్పూర్వ స్వరమునకు అంటే ఈ ము ముందు ఉన్నటువంటి అక్షరానికి ఏమొస్తుంది? దీర్ఘం వస్తుంది. దీర్ఘం వచ్చి దినాలు అయింది. ఇక్కడ కూడా అంతే, కాలాలు అని ఉంది. ఈ కాలాలు అనేది ఏ విధంగా రాసుకుంటాం? కాలము ప్లస్ లూగా విడదీసుకుంటాం. ఇక్కడ లూలానాలు వచ్చినాయి. అప్పుడేం రావాలి? ము అనేది లోపించాలి. ము అనేది లోపిస్తే ఏమైద్ది? కాల ప్లస్ లు అయింది. అప్పుడు ము ముందు ఉన్నటువంటి లాకేం రావాలి? దీర్ఘం రావాలి. అప్పుడు ఏమవుతుంది? కాలాలు అయింది. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయి? ఇంకోటి కూడా ఇది కూడా నేను రాస్తాను చూడండి. ఫలాలు అని ఉంది. దీన్ని ఫలము ప్లస్ లూగా విడదీసుకుంటాం. ఇక్కడ లూలానాలు ఉన్నాయి, దాని ముందు ము ఉంది కాబట్టి ము అనేది రూపించి ఏమైంది? ఫల ప్లస్ లు అయింది. ఇక్కడ మనకి ము ముందున్నటువంటి లాకి ఏం రావాలి? దీర్ఘం రావాలి. దీర్ఘం వస్తే అప్పుడు ఫలాలు అని వస్తాయి అన్నమాట. నేను ఏదైతే వదిలేసానో రాయకుండా అవి మీకు హోంవర్క్ అనమాట. మీరు అవి ట్రై చేయాలి. మీరు అవి ట్రై చేస్తే మీకు అర్థమైనట్టు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఆమ్రేటిత సంధి. ఈ ఆమ్రేటిత సంధి చాలా ఈజీ, అదేవిధంగా చాలా కన్ఫ్యూజన్ అనమాట. చూడండి, ఇక్కడ ఆమ్రేటిత సంధి ఏ విధంగా రాయాలో నేను చెప్తాను. అచ్చునకు ఆమ్రేడితము పరమైనప్పుడు సంధి తరచుగా నగు. అంటే ఇక్కడ ఆహాహా ఉంది కదా, ఔరౌరా ఉంది కదా, దీన్ని ఏ విధంగా విడదీసుకున్నామంటే ఔరా ప్లస్ ఔరాగా విడదీసుకుంటాం. ఇక్కడ మనకు చూడండి, అచ్చునకు ఆమ్రేడితం. ఆమ్రేడితం అంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఆమ్రేడితం అంటే ఒక పదాన్ని రెండు సార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన దాన్ని ఆమ్రేడితం అంటారు. మీకు ఎగ్జాంపుల్ చెబుతాను. ఆమ్రేడితం అంటారు. ఇక్కడ ఔరౌరా అని ఉంది. ఇక్కడ ఔరా ప్లస్ ఔరా అంటున్నాం. ఇది ఒకే పదం. దీన్ని మనం 2 సార్లు పలికాం. 2 సార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన దాన్ని ఆమ్రేడితం అంటారు. అంటే ఇక్కడ రెండోసారి ఇది ఫస్ట్ టైము, ఇది సెకండ్ టైం కాబట్టి ఇది ఆమ్రేడితం అనమాట. ఇది ఆమ్రేడితం అంటారు దాన్ని. ఓకేనా? అర్థమైంది కదా? చాలా ఈజీ. అయితే ఇక్కడ చూడండి, అచ్చునకు ఈ రా అనేది ఆనే కదా, ఈ రాలో ఆ ఉంది కదా, అచ్చునకు ఇది రెండోసారి పలికాం, ఇది ఆమ్రేడితం పరమైతే ఏం రావాలి? సందు తరచుగా రావాలి. ఇక్కడ అక్షరాలు కలిపేది ఏమి ఉండదు, ఇక్కడ డైరెక్ట్గా సందు అయిపోద్ది, ఔరౌరా అయిపోద్ది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమేమి ఉంది. దీన్ని ఏ విధంగా విడదీసుకుంటాం? ఏమీ ప్లస్ ఏమీగా విడదీసుకుంటాం. ఈ ఏమేమి ఇది రెండోసారి పలుకుతున్నాం కాబట్టి ఇది ఆమ్రేడితం. ఇక్కడ మీలో ఏముంది? ఈ అని అచ్చు ఉంది. అచ్చునికి ఏం పరమైంది? ఏమీ పరమైంది. ఏమి అనేది ఏంటి? రెండోసారి పలుకుతున్నాం కాబట్టి ఇది ఆమ్రేడితం. కాబట్టి అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా అనగాని సూత్రం ద్వారా ఏమేమి అనేది డైరెక్ట్ సంధి అయిపోద్ది. ఇక్కడ అక్షరాలు ఏం కలిపేది ఏమి ఉండదు. ఇంకా ఇది కూడా చూడండి, ఏమేమి 2 సార్లు రాశాను. ఔరౌరా ఉంది, ఔరౌరా కూడా 2 సార్లు రాశాను. చూడండి, తప్పు రాశాను. ఆహా ఉంది కదా, ఆహాహా ఉంది కదా, ఆహా ప్లస్ ఆహాగా విడదీసుకుంటాం. ఇది మొదటిసారి పలికాం, ఇది రెండోసారి పలికాం కాబట్టి ఈ రెండోసారి పలికిన దాన్ని ఆమ్రేడితం అంటాం. మన సూత్రం ఏంటి? ఇక్కడ హాలో ఆ అనే అచ్చు ఉంది. అచ్చునికి ఆమ్రేడితం పరమైంది. అచ్చునికి ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా నగు. అప్పుడు ఆహాహా అనే ఇది ఆటోమేటిక్ అయిపోద్ది అనమాట సూత్రం ద్వారా. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఆమ్రేడిత సంధి రెండో సూత్రం అనమాట. ఆల్రెడీ మనం లాస్ట్ ద్విరుక్త టకార సంధి అని చెప్పి చెప్పుకున్నాం. కరు, చిరు, నడు, నిడు అనే శబ్దాలు చెప్పుకున్నాం కదా, సేమ్ అవే వస్తాయి ఇక్కడ కూడా. చూడండి, ఆమ్రేడితము పరమైతే కడాదులు అంటే ఇక్కడ కడ, తుద, తర్వాత కొట్ట, కొన ఇవన్నీ వస్తాయి అన్నమాట. వర్ణంబులకెల్లా తొలియొచ్చు మీది వర్ణంబులకెల్లా నదంతంబగు ద్విరుక్త టకారంబగు. అంటే ఇక్కడ చూడండి, కడా ఉంది కదా, దీన్ని ఏ విధంగా కూడా తీసుకుందాం అంటే కడా ఉంది కదా, దీన్ని ఏ విధంగా కూడా తీసుకుంటామంటే ఒక్క నిమిషం ఉండండి, మిస్టేక్ పడింది. ఇక్కడ ఏ విధంగా కూడా తీసుకుంటామంటే కడా ఉంది కదా, కడా ప్లస్ కడాగా విడదీసుకుంటాం.
ఇక్కడ సార్ టా ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి. ఆమ్రేడితం పరమైతే ఇది ఆమ్రేడితం పరమైంది. కడాదులు తొలియొచ్చు మీది. కడాదులు అంటే వీటిని కడాదులు అంటారనమాట. కడ, తర్వాత ఎట్ట ఎదురు, పట్టపగలు, కొట్టకోన, చిట్ట చివర ఈ ఏదైతే టాకి టా ఒత్తు వచ్చినాయి చూసారా? వీటిలన్నిటిని కడాదులు అంటారనమాట. ఈ కడాదులు వచ్చినప్పుడు మనకు డైరెక్ట్‌గా ఏం రావాలని చెప్పుకున్నాం? ద్విరుక్త టకారం. ద్విరుక్త టకారం అంటే టా 2 సార్లు వచ్చిద్ది. ఒకదాని కింద అంటే టాకి టా ఒత్తు వచ్చిద్దనమాట. అప్పుడు ఇక్కడ చూడండి డైరెక్ట్‌గా టాకి టా ఒత్తు వచ్చేసి ఆ డకార స్థానంలో కట్ట, కడ అని రూపం ఏర్పడిద్దనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి పట్టపగలు అని ఉంది. పగలు ప్లస్ పగలు, పట్టపగలు. ఇక్కడేమైద్దంటే టా అనేది ఆదేశంగా వచ్చిద్ది. ఆదేశంగా వచ్చి పట్ట, పగలు అని ఏర్పడుతుందనమాట సంధి. సార్ ఇది ఆమ్రేడిది సంధిలాగా ఉంది కదా సార్, ఇది ద్విరుక్త టకారి సంధి ఎందుకయిద్దంటే ఇది ఎలా గుర్తుపట్టుకోవాలంటే హింట్. ఈ ద్విరుక్త టకార సంధి అనేది మనం ఏ విధంగా తెలిసిద్దంటే ఇచ్చిన ఎగ్జాంపుల్‌లో టాకి టా ఒత్తు వస్తుంది. ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. కట్టకడ, ఎట్ట ఎదురు, పట్టపగలు, కొట్టకొన, చిట్ట చివర, తర్వాత చూసారా తుట్ట తుద. ఈ విధంగా టాకి టా ఒత్తు కనిపిస్తే మీరు అది కళ్ళు మూసుకొని ద్విరుక్త టకార సంధి అని చెప్పి పెట్టొచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయో? ఓకే. నెక్స్ట్ ఇంకేం లేవు. ఈరోజు వీడియో ఇంతవరకేను. ద్విరుక్త టకార సంధి వరకు, ఆమ్రేడిత సంధి వరకు అందరికి అర్థమైందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ షేర్ ఇట్, లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఒక్కసారి కనుక వీడియో కనుక అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఈజీగా అర్థమవుతుంది. చాలా కష్టమేం కాదు. చాలా ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.